నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎర్తపు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులరెడ్డి, వెన్నపూస రమణారెడ్డి, రావుల భాస్కర్ గౌడ్ వారి అనుచరులు వైసీపీ నుండి 200 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు మాజీ సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులరెడ్డి, ఆయన తమ్ముడు వెన్నపూస రమణారెడ్డి, రావుల భాస్కర్ గౌడ్ వారి అనుచరులు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి కాకానికి నమ్మిన వ్యక్తినే మోసం చేయగల సమర్థుడని అన్నారు. పొదలకూరు మండలంలో వాటర్ ప్లాంట్, కండలేరు ఎడమ కాలువ, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు 1000 ఎకరాలకు నీరు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, మండల నాయకులు అక్కెం సుధాకర్ రెడ్డి, రావుల సీనయ్య గౌడ్, ఆదాల సుగుణమ్మ, షేక్ జమీర్, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ TNSF ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇక్కడ 11,000 చిల్లర, అక్కడ 5,000 చిల్లర మెటీరియల్ సీజ్ చేశారు. 15,000 టన్నుల మెటీరియల్ సీజ్ చేశాడు. నేనుండి అది 2 రోజుల మెటీరియల్ సీజ్ చేసింది, 2 రోజుల మెటీరియల్. ఇంకా నీకు వరదాపురం అట్టే ఉంది. డిపార్ట్మెంట్లు, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు వరదాపురంలో బ్లాస్టింగ్ తో కూడా బయట పెడితే ఈ కలెక్టర్లు, ఎస్పీలు చేతులు ఎత్తేస్తే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి లెటర్ పెట్టి ఆగ్రహణ దాన్ని ఆపించుకోవాల్సి వచ్చింది. వరదాపురం ప్రధానమంత్రికి లెటర్ పెట్టి ఈరోజు నా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు 5 కోట్లు చాలు, 100 కోట్లు అంటున్నావు, 5 కోట్లు నువ్వు ఎత్తుకోపో, నేను ఇప్పిస్తానన్నాడు. మనం మరుపూర్లో ఉండేది, మొగడూరులో ఉండేది, వరదాపురంలో ఉండేది కూడా పడలే, 5 కోట్లకి ఇప్పించమని. ఇప్పుడు 15 టన్నులు, దాదాపు 45 కోట్ల రూపాయలు ఆ 2-3 రోజుల్లో తొవ్వింది. 45 కోట్ల రూపాయల మెటీరియల్ ఆ 2 దగ్గరలో ఉంది, మొగళ్ళూరు దగ్గర, మరుపూరు దగ్గర. నువ్వు నిజంగా ఒక మంత్రి అయితే 5 కోట్లు ఇప్పించు, ఎవరెవరి చేత పెట్టుబడి పెట్టిస్తా, అది 45 కోట్లు వస్తుంది. ఆ 40 కోట్లు పొదలకూరు మండలంలో ఉండే ప్రతి పేదవాడికి, ఎస్సీకి, ఎస్టీలకి, ప్రతి పేదవాడికి పంచిపెడతా, ఎంత వస్తే అంత. ఇటువంటి దోపిడీలు చేసి నేను ఒక మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాను నేను? నూక కిరాయి గుండా. అయ్యా, వరదాపురం నుంచి అక్కడ ఇరువురు ఇసుక మన ఇరువురులో మేము తిరుగుతుంటే ట్రక్కులు ఎదురొచ్చినాయి. ఆ డ్రైవర్ని ఆపి మన పిల్లకాయలు అడిగారు, ఎన్ని టన్నులు అంటే 60 టన్నులు. ఎక్కడికి పోతుందంటే తెలంగాణకి పోతుంది. కొన్ని ట్రక్కులు బెంగళూరుకి పోతున్నాయి, కర్ణాటకకి. మొత్తం 5 ఏళ్లలో ఇరువురు ఇసుకలో ఎంత సంపాదించావు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎంత సంపాదించావు? నీ పాపానికి 1996లో కృష్ణపట్నం పోర్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే శంకుస్థాపన జరిగి ఇంతే. అది దేశంలోనే మంచి పోర్టులతో పోటీ పడే పరిస్థితి వస్తే ఈరోజు పోర్టు మూసేసి 10,000 మంది ఉద్యోగస్తులు, 10,000 మంది, ఒక్కొక్కరికి 15,000 నుంచి 2 లక్షల రూపాయలు జీతం వచ్చేవాళ్ళు 10 మంది కడుపులు కొట్టిన ఎవడతను అని అడుగుతున్నా నేను. ఇంత ఘోరమైన రాజకీయ నాయకుల్ని మనం చరిత్రలో చూడలే. అనే మాట్లాడతాడు చంద్రమోహన్ రెడ్డి, ఒక కిరాయి గుండా, ఒక దోపిడీగారుడు వస్తాడు, 5 సంవత్సరాలు అంటున్నాడు, దోచేసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏందయ్యా మాట్లాడితే చంద్రమోహన్ రెడ్డి దోచేసుకునేది? నేను అడుగుతుండా. అప్పుడు సరే, మనం అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాం. ఇంకా 3 ఊళ్ళు ఆగిపోయినాయి. అమ్మవారిపాలెం, పెద్ద చెరువు, ప్రభగిరిపట్నం, కందమూరు. నువ్వు మంత్రివి, 2వ సారి గెలిచావు. అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్, 10 ఏళ్ళు మంత్రి. ఆ 3 ఊళ్ళు కూడా కంప్లీట్ చేసేదానికి నీకు మనసు రాదా? వాళ్ళు ఆ ప్రభగిరిపట్నం వాళ్ళు పంటలు పండించుకోవటం నీకు ఇష్టం లేదా? అసలు ఇతను ఇట్లా రాజకీయ నాయకుడు అయినాడు అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. ఇతని పరిస్థితి చూస్తే దురదృష్టకరమైన నాయకుడు. ఇటువంటి పాపాలు తప్ప మంచి చేసిన అక్కడ డేగుపడి బండేపల్లి కణాలు తెచ్చాము.
లీడర్లకు అందరికీ పాదాభివందనాలు. నాకు తెలిసిన తర్వాత నాకు రాజకీయం అంటే జోబీలో 2 రూపాయలు లేకపోయినా రాజకీయం పిచ్చి. 85 నుంచి పెద్దలు కాకాని రమణారెడ్డి గారితో మా పయనం స్టార్ట్ అయింది. రక్తం ఎక్కడొచ్చినా గోవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అది ఈరోజు ఆయన బాడీలోనే లేకుండా చేశాడు గోవర్ధన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి నమ్మకంగా పనిచేసి వ్యక్తులు ఆయనకు అవసరం లేదు. నిద్ర లేచి నుంచి చేపలు మోసేవాళ్ళు కావాలి. ఏమో ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇంకొక విషయం నాకు తెలిసింది, సీమోన్ ఎత్తురు అనేది అతని బాడీలో లేదు. విషయం మాత్రమే ఆయన బాడీలో ఉండేది, విషయం మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.